చిన్నప్పుడు తేనె తింటూ ఇంట్లో వారికి దొరికిపోయే ఆ యువతి ప్రస్తుతం హనీ గర్ల్ పేరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆమె నేడు దేశ విదేశాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంటోంది. 13 ఏళ్ల వయసులోనే తేనెటీగల పెంపకం చేపట్టి లక్షల్లో లాభాలు ఆర్జిస్తోంది. చిన్న వయసులోనే వ్యాపారం చేపట్టిన ఆమె పలు అవార్డులు సొంతం చేసుకుంది. అంతేకాదు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకంలో ప్రచురణ పొంది ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. బీహార్కు చెందిన అనిత స్ఫూర్తిదాయక కథనం ఇప్పుడు చూద్దాం. చిన్నప్పుడు తేనెపై ఆమెకు ఉన్న ఇష్టం ఆమెను ఏకంగా హనీబీ కంపెనీకి యజమానిని చేసింది. 13 ఏళ్ల వయసులోనే తేనెటీగల వ్యాపారం మొదలుపెట్టి యూనిసెఫ్ ద్వారా గుర్తింపు పొందింది. 2006లో యూనిసెఫ్ ప్రారంభించిన గర్ల్ స్టార్ అనే ప్రాజెక్టులో డాక్యుమెంటరీ రూపొందడంతో పాటు సన్మానం పొందింది. 2010లో బీహార్ వ్యవసాయ శాఖ సత్కరించింది. పూసా కేంద్ర వ్యవసాయ వర్సిటీ నుంచి బెస్ట్ బీ కీపర్ అవార్డు అందుకుంది. అంతేకాదు ఆమె విజయగాథను ఎన్సీఈఆర్టీ 4వ తరగతి పుస్తకంలో అనిత అండ్ ది హనీ పేరుతో ఒక చాప్టర్ ప్రచురణ వేసింది. ఈమె అనితా కుష్వాహా బీహార్లోని ముజఫర్పూర్ స్వస్థలం. గ్రామీణ మధ్యతరగతి కుటుంబం. అక్కడి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలకు ఉన్నత విద్య అందుబాటులో ఉండదు. చాలా మంది తల్లిదండ్రులు త్వరగా పెళ్లి చేయడంతో అత్తవారింటి బాధ్యతలు చూసుకోవాలని భావిస్తారు. కానీ ఆమె మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల తేనెటీగల పెంపకం ప్రారంభించింది. చదువుకుంటూనే వ్యాపారం కొనసాగించింది. చదువుకునే రోజుల్లోనే అనితకు ఏదైనా కొత్తగా చేయాలనే ఆసక్తి ఉండేది. అదే సమయంలో తేనెటీగల పెంపకం గురించి తెలిసి అందులో భవిష్యత్తు అవకాశాలను చూసింది. అయితే గ్రామీణ యువతిగా ఈ వ్యాపారం చేయటం అంత సులభమేం కాదు. సమాజపు విమర్శలు, వనరుల కొరత, అనుభవం లేకపోవటం వల్ల అనేక సవాళ్లు ఎదుర్కొంది. కొన్నిసార్లు నష్టాలను చవిచూసింది. అయినా వెనక్కి తగ్గలేదు. క్రమంగా సాంకేతిక పరిజ్ఞానం సంపాదించి చిన్న స్థాయిలో తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించింది. मुझे शुरू से प्रकृति से बहुत लगाव है और मैं गांव में रही हूँ. गांव के कल्चर को मैंने देखा है और गांव के लोग हमारे जो जहाँ पे हमारा घर है, लीची का, शाही लीची का जो बहुत बड़ा बगीचा है वहाँ पे, तो वहाँ पे लोग लाते थे. तो उन्हीं से मैं शहद खाना सीखी. मुझे शहद बहुत पसंद है और फिर मैंने काम सीखा उन लोगों से. उसके बाद मैं अपना खुद का 2 बी बॉक्स ली और मैंने राजेंद्र एग्रीकल्चर यूनिवर्सिटी पूसा से प्रशिक्षण ली हूँ और चौधरी चरण सिंह महाविद्यालय हरियाणा से भी प्रशिक्षण ली हूँ. इसके बाद मैं पर डे मतलब हमारा जो बी बॉक्स की संख्या है 2 से 10 हुआ, 10 से 20 हुआ, 20 से 100 हुआ और आज हमारे पास लगभग 500 बी बॉक्स है. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటి పక్కన ఉండే తేనెటీగల పెంపకందారుల నుంచి 2 బాక్సులు తీసుకుని వ్యాపారం మొదలుపెట్టింది. 2 పెట్టెలతో ప్రారంభించిన ఆమె ప్రస్తుతం 500 బాక్సులకు పెంచింది. వాటిలో తేనెటీగలను పెంచుతూ తులసి, జామున్, లిచి, ఆవాలా అనే 4 రకాల స్వచ్ఛమైన, నాణ్యమైన తేనెను తయారు చేస్తోంది. ఆమె కష్టం, అంకిత భావానికి ఫలితంగా అనితాస్ హనీ బ్రాండ్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వార్షిక ఆదాయంగా దాదాపు 12 లక్షల వరకు సంపాదిస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రజలకు ఆ రంగంలో సొంతంగా వ్యాపారం చేసుకునేలా శిక్షణనిస్తోంది. जी, ये हमारा मेहनत का ही एक तरह से कहें तो मेहनत का फल है. क्योंकि जब मैं काम कर रही थी तो लोग हमारे देखे हमें काम करते हुए तो बोले कैसे काम करते हो, डर नहीं लगता? मैंने कहा बिल्कुल नहीं, क्योंकि इससे मैं पढ़ाई भी करती हूँ, इसके पैसे से मैं पढ़ाई करती हूँ और मुझे ये शहर से मुझे पैसे आते से मेरा घर परिवार चलता है, तो डर क्यों लगेगा? इसी समय में यूनिसेफ का एक प्रोजेक्ट आया था गर्ल स्टार का, तो उसमें मेरा सिलेक्शन हुआ था और मैं गर्ल स्टार यूनिसेफ की तरफ से मैं बनी थी, जिसमें गोइंग टू स्कूल ने इसे सहयोग किया था. एनसीईआरटी के बुक में हमारी जो जीवनी है अनीता एंड द हनी बीज नाम की चैप्टर है, उसे पढ़ाई जाती. మొదట్లో చదువును కొనసాగించేందుకు అనిత ఈ వ్యాపారం ప్రారంభించింది. తర్వాత కుటుంబానికి అదే ఆధారంగా నిలిచింది. క్రమంగా ఈ పని ఆదాయ వనరుగానే కాక అభిరుచిగానూ మారింది. తాను తయారు చేసే తేనెలో 80% సహజ చక్కెర, 18% నీరు, 2% ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఉన్నాయంటోంది.
जब मैं शुरुआत करी थी तो मुझे बहुत अपने बेनिफिट नहीं होते थे। फिर मैंने धीरे धीरे करके बी बॉक्स की संख्या बढ़ाई। फिर बी बॉक्स की संख्या बढ़ाने के बाद मुझे लगा कि मुझे प्रोसेसिंग प्लांट, इसका सेमी प्रोसेस करते हैं, छोटा सा प्लांट हमने लिया है, लोन पे ही लिया है। और प्रोसेस करने के बाद मैं अपना खुद का पैकिंग, ब्रांडिंग और सारा कुछ करती हूँ और अपने खुद काम करती हूँ। हमने 4-5 लोगों को रोजगार भी दिया है, उन लोगों के साथ मिलके मैं ये करती हूँ। आज हमारा जो है 1 साल का टर्नओवर 11 से 12 लाख है। हमारे जो फैमिली है, हमारे जो हस्बैंड है, हमारे जो माता पिता है, जो सास ससुर जी हैं और जो हमारे फैमिली बहुत ही अच्छे लोग हैं और बहुत कोऑपरेट करते हैं। और हर चीज में, जिस चीज में कहती हूँ वो कहती है आगे बढ़ो और अच्छा करो, बहुत अच्छा किया। తేనెటీగల నుంచి తేనె తీసేటప్పుడు భయం వేయదా అని అడిగిన వారికి కుటుంబానికి ఆదాయ వనరుగా ఉండే పనికి భయం ఎందుకని చెప్పేది అనిత తేనెటీగల పెంపకం చేస్తుందన్న విషయం తెలిసినప్పుడు గర్వంగా అనిపించిందంటున్నాడు భర్త సంజయ్ కుమార్. ఇంట్లో వాళ్ళు మొదట ఆమె ఇది చేయగలుగుతుందా అని సందేహపడినా ఆమె పట్టుదల, పనితనం చూసి అంగీకరించారని చెబుతున్నాడు. ఆమె ధైర్యం, కృషి ఫలితంగానే నేడు తేనె కంపెనీ యజమానిగా గుర్తింపు తెచ్చుకోగలిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. मुझे तो जान करके बहुत खुशी महसूस हुआ कि जो मेरी वाइफ है, जो इस क्षेत्र में ऑलरेडी पहले से जुड़ी हुई है और उनको बहुत सारा सम्मान गवर्नमेंट लेवल से मिल चुका है, तो हमने आपस में एक डिस्कस करके एक प्लान बनाया और उसके बाद यानी कि जो जहाँ जहाँ पे नीड थी उस काम को और बेटर तरीके से आगे बढ़ाने के लिए सारा प्रोसेस के अकॉर्डिंग हमने काम किया। हमारे परिवार वाले तो, हम लोग को तो इस सारी चीज की जानकारी कुछ दिनों के बाद मिला हुआ था। और जैसे ब्रांडिंग बनाना, जो पेपर वर्क के रिलेटेड वर्क हो, प्रोसेसिंग प्लांट के अकॉर्डिंग जो सपोर्ट चाहिए थी, स्टाफिंग के अकॉर्डिंग जो उनको सपोर्ट चाहिए था, फाइनेंशियल सपोर्ट चाहिए था, जहां से हो सका फैमिली की तरफ से फुल्ली सपोर्ट उनको मिला। తేనెటీగలు కనిపించగానే భయపడే ఎంతో మందికి కృషి, పట్టుదల ఉంటే ఆ రంగంలో కూడా రాణించవచ్చని, లాభాలు ఆర్జించవచ్చని నిరూపిస్తోంది అనిత ది హనీ గర్ల్.